మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొని 5 ప్రయాణికులు చనిపోయారు. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బోగిలో ఉన్న కొందరు ప్రయాణికులు ప్రాణ భయంతో కిందకి దూకేశారు. ఇదే టైంలో పక్కన ట్రాక్ పై దూకిన ప్రయాణికులను ఎదురుగా వస్తున్న రైలు ఢీకొనడంతో 5 అక్కడికక్కడే చనిపోయారు. మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. జల్గావ్ జిల్లా పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్ నౌ బిగ్ టీవీ విజువల్స్ లో మనం చూస్తూ ఉన్నాము. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. రైలును ఢీకొని 5 ప్రయాణికులు చనిపోయారు. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లో ఒక్కసారిగా అక్కడ మంటలు చెలరేగాయి. ప్రాణ భయంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి మనం ఇప్పుడు అక్కడ చూస్తూ ఉన్నాము. బోగిలో ఉన్నటువంటి కొందరు ప్రయాణికులు కూడా ప్రాణ భయంతో అక్కడ కిందికి దూకేసినటువంటి పరిస్థితి. ఇదే టైంలో ఒక పక్కన ఒక ట్రాక్ పై దూకినటువంటి ప్రయాణికులను ఎదురుగా వస్తున్నటువంటి రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే 5 మృతి చెందారు. మరికొందరికి ఏమో తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జల్గావ్ జిల్లా పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా అక్కడ సహాయం చేయడానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఒక రైలు నుంచి ప్రాణభయంతో ఇంకో రైల్ ట్రాక్కి దూకే సమీపంలో ఒక 5 ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాము. చుట్టుపక్కల ఏరియాకి తరలించే ప్రయత్నం అయితే అక్కడ రైల్వే అధికారులు కూడా చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. రైట్ నౌ మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. రైలు ఢీకొని 5 ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బోగిలో ఉన్న కొందరు మంది ప్రయాణికులు ప్రాణ భయంతో కిందకి దూకేసినటువంటి సంఘటన. అదే టైంలో పక్కన ట్రాక్ పై దూకిన ప్రయాణికులను ఎదురుగా వస్తున్నటువంటి ఇంకొక రైలు, కర్ణాటక రైలు అక్కడ ఢీకొనడంతో అక్కడికక్కడే 5 మృతి చెందినటువంటి పరిస్థితి. మరికొందరికి కూడా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్నటువంటి అప్డేట్స్ ప్రకారం చూస్తూ ఉంటే మొత్తానికి 5 అక్కడ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇంకొంతమంది గాయాల పాలైనట్లుగా కనిపిస్తుంది. జల్గావ్ జిల్లా పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఆ ప్రాంతంలో ఈ ఘటన అనేది చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అసోసియేట్ ఎడిటర్ గణేష్ లైవ్ లో అందిస్తారు. గణేష్, ప్రస్తుతం మనం చూస్తున్నాం టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ సంఘటన జరిగి ఉంటుందా? ఒక్క ప్రాణభయంతో ఇంకొంతమంది అక్కడ ప్రయాణిస్తున్న వాళ్ళు దూకే పరిస్థితి కూడా వచ్చింది. మరి కొంతమంది చనిపోయారు, ఇంకొంతమంది తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. టెక్నికల్ ఇష్యూస్ అనుకోవచ్చా బోగిలో మంటలు చెలరేగడం అనేది? అంటే ప్రాథమికంగా మంటలు చెలరేగాయా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. ఎందుకంటే ఇది పూర్తిగా ఏదైతే ఒక ప్రచారం, అంటే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి, పుష్పకు సంబంధించిన రైల్లోన మంటలు చెలరేగాయి అనేది ఏదైతే ఒక్కసారిగా ఒక ప్రచారం జరిగిందో, దీంతో ఒక్కసారిగా అంతా ఒక చైన్ లాగారు. పుష్పకు సంబంధించిన ఆ చైన్ను లాగారు. ట్రైన్కి లాగిన తర్వాత ఒక్కసారిగా అక్కడ 100 మంది ఒక్కసారిగా ట్రైన్ నుంచి దూకడం ప్రారంభించారు. ఎందుకంటే పుష్పకులోన పూర్తిగా మంటలు చెలరేగాయి అనేది ఒక ప్రచారం అయితే ఒక్కసారిగా జరిగింది. దీంతో అందరూ ఒకరికొకరు సమాచారం రావడంతో మంటలు ముందు కంపార్ట్మెంట్లో ఉన్నాయని తెలియడంతో ముందుగా ఈ వెనక వైపు ఉన్న కంపార్ట్మెంట్ వాళ్ళు ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఒక్కసారిగా పుష్పకు రైలు నుంచి, ఎక్స్ప్రెస్ రైలు నుంచి దూకడం ప్రారంభించారు. ఈ దూకుడు సమయంలో పక్కనే ట్రాక్ ఉండడంతో ఆ ట్రాక్ పైన వందలాది మంది నిల్చున్నారు. ఈ లోపుగా ఎదురు నుంచి వస్తున్న కర్ణాటక వెళ్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ ఒక్కసారిగా దూసుకొచ్చింది ఎక్స్ప్రెస్. దాంతో దాదాపుగా
అంటే ఎంతమంది ఉన్నారనేది చూడకుండా మనం ఇప్పుడు లెక్కలు ఇంకా తేలటం లేదు. ప్రాథమికంగా 8 మంది చనిపోయినట్లుగా ఇప్పుడు అక్కడ ఉండే మృతదేహాలని గుర్తించిన తర్వాత చెప్తున్నారు. కానీ 20 మందికి పైగా చనిపోయి ఉంటారనేది ప్రాథమికంగా ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. నిజంగా హృదయ విదారకరమైన ఘటనగా మనం చూడాలి. మహారాష్ట్రలో జరిగిన ఒక ఘోర రైలు ప్రమాదంగా చూడాలి. ఇటీవల కాలంలో మనకి 1-2 ప్రమాదాలు జరిగినా ఈ విధంగా అంటే ఎదురెదురుగా వస్తున్న రైళ్లు కాదు, మరోవైపు ఆ రైలు ట్రాకింగ్ సిస్టమ్ వచ్చిన సిగ్నల్ సిస్టమ్ వచ్చిన లోపం కాదు, కేవలం వచ్చిన ప్రచారం అంటే ఒక పుష్పకలోనే ఇప్పటికీ మంటలు చెలరేగాయా లేదనేది కూడా ఇప్పటికీ తేలలేదు. కానీ పూర్తిగా ఏదైతే ఒక ప్రచారం జరిగిందో, దుష్ప్రచారం జరిగిందో దీనిపైన అపోహతో అందరూ కూడా ఆ ట్రైన్ నుంచి కింద దిగారు. నిజంగానే 12-5-33 ట్రైన్ నెంబర్గా ఉండే లక్నో నుంచి ముంబై వెళ్ళే పుష్పక్ ట్రైను చాలా వరకు ఎక్కువ మంది ప్రయాణికులు ముంబైలో ప్రయాణించే మహారాష్ట్రలో ఒక ప్రధానమైన రైలుగా అంటే మనకి ఇప్పుడు గోదావరి గౌతమి ఎలాంటి కీలకమైన రైలు, పుష్పక్ ఎక్స్ప్రెస్ కూడా అక్కడ మహారాష్ట్రలో ఒక కీలకమైన రైలు. ఇందులో సాధారణంగా ఎక్కువ మంది ప్రయాణించేది అంటే విఐపీ ట్రైన్గా కావచ్చు, లేకపోతే మిగతా కంపార్ట్మెంట్లో ఉండే జనరల్ కంపార్ట్మెంట్స్ కావచ్చు, ఎక్కువగా ఆశ్రయించే ఒక దీన్ని పుష్పక్ను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి ప్రధానమైన రైలు కేవలం జలగావ్లో పరండా రైల్వే స్టేషన్కి చేరిన వెంటనే ఈ అపోహ అనేది ఒక్కసారిగా దీనిపైన జరిగింది. దీంతో ఒక్కసారిగా చైన్ను లాగారు. ట్రైన్కి వెళ్తున్న ట్రైన్కి చైన్ లాగడంతో ఒక్కసారిగా ఆ డ్రైవర్ దాన్ని ఆ సిగ్నల్తోని నిలుపుదల చేశాడు. నిలుపుదల చేసిన తర్వాత దీంతో ఒక్కసారిగా ప్రచారం ముందు కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి, చాలా మంది చనిపోతున్నారు, ఆ మంటలన్నీ వస్తున్నాయి, వ్యాపించి వస్తున్నాయని చెప్పడంతో వెనక ఉండే కంపార్ట్మెంట్ల నుంచి ఒక్కొక్కరుగా దూకడం మొదలుపెట్టారు. ఈ దూకడం పక్కనే ఉండే ట్రాక్ పైన దూకారు చాలా మంది. అంటే వెనక నుంచి మరోవైపు ఎదురు నుంచి వస్తున్న ట్రైన్ని ఏదైతే కర్ణాటక వెళ్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ని వీళ్ళు ఎవరూ అబ్జర్వ్ చేయలేదు. దీంతో ఒక్కసారిగా ఈ ఎదురుగా ఉన్న పుష్పక్ ఎక్స్ప్రెస్లో జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి, అక్కడి నుంచి ఎలా దూకుతున్నారనేది కేవలం వీళ్ళంతా అబ్జర్వ్ చేస్తున్నారు తప్ప ఎదురుగా వస్తున్న ట్రైను ఏదైతే కర్ణాటక వెళ్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ వస్తుంది దాన్ని ఎవరు గమనించలేదు. దీంతో కొంతమంది అక్కడ నుంచి దాన్ని చూసిన తర్వాత తప్పుకున్నారు. మిగతా వాళ్ళు ఎటువైపు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఆ ట్రైన్ కింద పడిపోయారు. దాదాపుగా అక్కడ చూస్తుంటే ఒక రక్తశక్తిగా హృదయ విదారకంగా అంటే అవయవాలు తెగిపోయి ఉన్న ఆ బాడీస్ కావచ్చు, మిగతాయి కావచ్చు చూస్తుంటే అక్కడ ఒక భయానకమైన వాతావరణం మనకి కనిపిస్తుంది. ఆ విజువల్స్లో మీరు చూస్తున్నారు, బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ చూస్తున్నారు, మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అంటే అక్కడ చూస్తున్న సిచ్యువేషన్ చూస్తుంటే ఏం జరుగుతుందో తెలియదు. కొందరు ట్రైన్లో ఉన్నవాళ్ళు ట్రైన్లో అంటే ఆ ట్రైన్కి 2 వైపులు ఉన్నది, ఒకవైపు ట్రాక్ వైపు దూకిన వాళ్ళు ఈ ప్రమాదానికి గురయ్యారు. మరికొందరు అటువైపు కల్వర్ట్ లాంటిది ఉంది, ఆ కల్వర్ట్ వైపు దూకిన తర్వాత కొందరు క్షతగాత్రులు అయ్యారు. ఆ డౌన్గా ఉండే ప్రాంతం వైపు పరుగులు తీశారు. కొందరు ఆ పక్కనే ఉండే ఒక నది లాంటి ప్రాంతాన్ని, ఆ కాలువ లాంటి ప్రాంతాన్ని దాటుకొని సురక్షితంగా ఉండే ప్రాంతం వైపు పరుగులు తీసి చాలా మంది వెళ్ళిపోయిన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. అంటే ఇటువైపు ట్రాక్ వైపు దూకిన తర్వాత ఎదురుగా వస్తున్న ఏదైతే వెళ్తున్న కర్ణాటక వెళ్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ని గమనించకపోవడం వల్ల ఒక్కసారిగా ట్రైన్ అనేది దూసుకుపోయింది. నిజంగానే అటువైపు ఆ ట్రాక్ ఉన్న ట్రైన్కి బెంగళూరు ఎక్స్ప్రెస్ అందించిన పైలట్ కూడా దీన్ని గుర్తించున్నాడు. ఎందుకంటే ఒక్కసారిగా జరిగిన సిచ్యువేషన్ ఇది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఆ ట్రైన్ తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు కొందరు బయటపడ్డారు. మిగతా వాళ్ళు ఇప్పుడు 8 మంది ఆ స్పాట్లో అంటే వాళ్ళంతా తెగిపోయిన అవయవాలతో దాంతోపాటు ఉన్నట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి 20 మంది వరకు అంటే కొంత స్థానికంగా ప్రాథమికంగా వస్తున్న సమాచారం ప్రకారం 20 మందికి పైగా చనిపోయి ఉంటారనేది చూస్తున్నారు. ఇందులో ఎటువంటి సిగ్నల్ లోపం కావచ్చు, మిగతా ఎక్కడ ఎటువంటి సాంకేతికపరమైన లోపం కావచ్చు, ఇలాంటి ఏమీ కనిపించలేదు. ఎదురుగుండే రైలు అంటే బెంగళూరు ఎక్స్ప్రెస్ కూడా ఎటువంటి సమాచారం లేదు. అంటే పుష్పక్ ఎక్స్ప్రెస్ ఆగిపోయింది ట్రాక్ పైన, వాళ్ళందరూ దిగి అక్కడంతా ఉన్నారని ఎటువంటి సిగ్నల్ లేదు. ఎందుకంటే ఇది మనకి జలగావ్ ప్రాంతంలో పరండా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది కాబట్టి అక్కడ వాళ్ళంతా గుర్తించడానికి కావచ్చు, లేకపోతే ఆ ట్రైను ఒక్కసారిగా చైన్ లాగారు కాబట్టి ఆ కమ్యూనికేషను అక్కడ ఉండే పుష్పక్ ఎక్స్ప్రెస్ ఆ పైలట్ దాన్ని ఆ స్టేషన్కి అందించిన అక్కడ ఉండే కమ్యూనికేషన్ ఇచ్చేలోపుగానే బెంగళూరు ఎక్స్ప్రెస్ అటువైపుగా దూసుకొచ్చిన తర్వాత ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఇప్పటికే రైల్వే అధికారుల నుంచి దీనిపైన ఇంకా అంటే ప్రాథమికంగా జరిగిన ఈ ఇష్యూని ఇంకా వాళ్ళు దాన్ని ఎలా టేకప్ చేస్తున్నారో చూస్తున్నారు. ఆ స్పాట్కి అయితే కొందరు చేరుకున్నారు. ముందుగా అక్కడుండే ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ప్రయాణికులకు సంబంధించిన వాళ్ళు మాత్రం ఇచ్చిన సమాచారంతో మాత్రమే ప్రాథమికంగా ఇది బయటపడింది. మహారాష్ట్రలో అతిపెద్ద ప్రమాదంగా మనం చూడాలి. అంటే ఇప్పుడు ఈ వదంతులు ఎవరైతే పుట్టించారో అంటే ఈ పుష్పక్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయని వదంతులు ఎవరైతే పుట్టించారనేది తెలియదు. కానీ నిజంగా అందులో ఆ మంటలు చెలరేగాయా లేకపోతే షార్ట్ సర్క్యూట్ వల్ల ఏదైనా ఒక చిన్నది ఒక షార్ట్ లాంటిది రావడంతో అక్కడ ఉండే ప్రయాణికులందరూ భయపడి ఈ విధంగా దీన్ని విస్తృతం చేశారా, లేకపోతే అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆ చిన్న మంటలకు భయపడి వెనక్కి పరిగెడుతూ ఒక చైన్ లాగా అనేది మనం చూడాల్సిన అంశం ఉంది. ఎందుకంటే
ఎంతో కొంత జరగకపోతే ఈ విధంగా ఈ వదంతిని నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ట్రైన్లో ప్రయాణికులు చాలా వరకు ఉంటారు కాబట్టి అక్కడ ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది. అది ట్రైన్ బోగీలు తగలబడే అంత ఉందా లేదనేది ఇప్పటికీ, ఎందుకంటే ట్రైన్లో మన పుష్పక ఎక్స్ప్రెస్ని చూస్తుంటే అటువంటి పొగలు వస్తున్నది కానీ లేకపోతే మంటలు చెలరేగుతున్న దృశ్యాలు కానీ ఎక్కడ మనకి అంతగా కనిపించట్లేదు. అంటే దీన్ని చూస్తున్నప్పుడు మనకి ప్రధానంగా కనిపిస్తున్నది పుష్పకలో ఎంతో కొంత ఒక షార్క్ సర్క్యూట్ లాంటిది చెలరేగి ఉంటుంది. దాన్ని చూసిన తర్వాత భయపడి ఒక్కసారిగా ట్రైన్ని నిలుపుదల చేయడం కోసం కొందరు చైన్ లాగారు. దీన్ని గుర్తించిన ఒక పైలట్ ఎవరైతే ఉన్నారో పుష్పక పైలట్ ఆయన ఆఫ్ చేశారు. దాన్ని ఆఫ్ చేసిన తర్వాత ఏదైతే ఈ వదంతి ఉన్న కంపార్ట్మెంట్లకు వ్యాపించిందో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి, చాలా మంది మంటల్లో చిక్కుకున్నారనేది ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో మిగతా కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరుగా దూకడం ప్రారంభించారు. ఈ దూకడంలో కొందరు ఎడవైపుగా ఆ ట్రైన్ వెళ్తున్న ఎడవైపు దూకడంతో కల్వర్ట్ దగ్గర నుంచి కిందకి ఆ డౌన్లోకి జారి చిన్నగా క్షతగాత్రులు అయ్యారు. మిగతా వాళ్ళు ఈ ట్రాక్ పైన దూకిన వాళ్ళు మాత్రం ఇప్పుడు మృత్యువాత పడ్డారు. ఇప్పుడు ఇంకా ఎంతమంది మృతులు ఉన్నారు, ఇంకా నిజంగా ఈ మంటలు చెలరేగాయా పుష్పక ఎక్స్ప్రెస్లో, లేకపోతే నిజంగానే అటువైపు నుంచి వస్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్కి ఈ సమాచారం అంటే ఈ ట్రైన్ అర్ధాంతరంగా నిలిపివేశారు, ట్రాక్ పైన అనేక మంది ఉన్నారనే సమాచారం ఆయనకు అందిందా లేదా అనేది తెలియదు. ఏదేమైనా అతిపెద్ద రైలు ప్రమాదంగా మహారాష్ట్రలో జరిగింది. దీని ఇంకా మృతులు ఎంతమంది పెరుగుతారనే ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఏదేమైనా చాలా దురదృష్టకరమైన ఒక అతిపెద్ద ఒక ఘటనగా మనం చూడాలి. ఈరోజు ముందుగా ప్రాథమికంగా ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్తున్నారు. కొందరు అటువైపు దూకిన వాళ్ళు ఆ కలవర్ట్ నుంచి దూకిన వాళ్ళకి చిన్న గాయాలయ్యి, ఇటువైపు ఉన్న వాళ్ళు చాలా వరకు చేతులు కాళ్ళు తెగిపడిన వాళ్ళు ఇంకా ఎంతమంది బతుకున్నారు, మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ కూడా ముందు ఆసుపత్రికి తరలించేయడానికి హుటాహుటిన అక్కడ ఉండే స్థానికులు ముందు ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ స్థానికంగా జలగావ్ ప్రజలు కావచ్చు, పరండా రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉండే ఒక గ్రామాల వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నారు హుటాహుటిన. ఇప్పుడు రైల్వే శాఖ దీనిపైన స్పందించి ముందుగా ఆసుపత్రిలోకి తీసుకెళ్లడం కాదు, వాళ్ళకి ప్రాథమికంగా చికిత్స లేకపోతే మిగతా వాళ్ళకి చికిత్సలు అందించడంతో దీనిలో నిమగ్నమై ఉన్నారు. ఇంతకీ ప్రమాదం ఏం జరిగింది, ఎంత జరిగింది, తర్వాత ఇంకా మిగతా సందర్భాలకు సంబంధించి అంటే ఎంతమంది దీంట్లో క్షతగాత్రులు అయ్యారు, ఎంతమంది మరణించారనేది లెక్కలైతే ఇంకా స్పష్టంగా తేలాల్సిన అవసరం అయితే ఉంది. ఏదైనా మహారాష్ట్రలో ఇప్పుడు జరిగిన పుష్పక్ ఎక్స్ప్రెస్ ఘటన ఒక తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. నిజంగానే ఒక భయానక దృశ్యాలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. గణేష్, ఇటీవల మనం చూసుకున్నట్లయితే రైల్వేకి సంబంధించినటువంటి ఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఎన్నో చూస్తూ ఉన్నాం మనం రెగ్యులర్గా. బట్ ఇది ఏది జరిగినా కూడా ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ అక్కడ సాంకేతిక లోపం అవ్వచ్చు, సిగ్నల్ లోపం అవ్వచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. బట్ ఏదైనా కూడా రైల్వే యంత్రాంగం మీదే అందరూ దృష్టి పెడుతూ ఉంటారు. ప్రజెంట్ ఆ లోపం ఎందుకు జరిగింది, సిగ్నల్ ఎందుకు జరిగింది, దీనికి సంబంధించి అక్కడ రెస్క్యూ టీం ఉందా, అసలు ఇమీడియట్ రియాక్షన్ ఏదైనా జరుగుతుందా, అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించిన అధికారులు ఏమైనా రియాక్షన్ ఇస్తున్నారా, ఇమీడియట్గా స్పందించి దీన్ని ఆదుకునే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా, అట్లాంటిది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే స్పష్టంగా మనకి పుష్పకు ట్రైన్ ఎక్స్ప్రెస్ సంబంధించి ఈ ప్రమాదం జరిగిన దానికి సంబంధించి ఎటువంటి సిగ్నల్ లోపం కానీ లేకపోతే మిగతా అటువైపు బెంగళూరు నుంచి వస్తున్న ట్రైన్కి సంబంధించిన ఒక సాంకేతిక లోపం కానీ ఎక్కడ మనకి కనిపించలేదు. కేవలం పుష్పక ఎక్స్ప్రెస్లో అంటే 12533 ఏదైతే ఒక పుష్పక ఎక్స్ప్రెస్ ఉందో, మనకు లక్నో నుంచి ముంబై వెళ్తున్న ప్రధానమైన ఎక్స్ప్రెస్ ఉందో, ఈ ఎక్స్ప్రెస్లో కేవలం మంటలు చెలరేగాయి అనేది వదంతులు అయితే ముందుగా ప్రారంభమయ్యాయి. దీంతో చాలామంది ఆ ముందు కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వెనక్కి తోసుకుంటూ వస్తూ, అంటే ఒకరి నుంచి ఒకరు కమ్యూనికేషన్ కాబట్టి ట్రైన్లోన దాదాపుగా ఆ ముందు జరుగుతుంది ఏంటో ఎవరికీ తెలియదు. సాధారణంగా మన ట్రైన్లో ఉండే కిక్కిరిసిన ప్రయాణం కావచ్చు, అది చివరికి అంటే ఆ జనరల్ బోగీల వరకు వెనక వైపు దీన్ని ఆ ఉదంతం అది ఏదైతే ఉందో ఆ ప్రచారం అనేది పూర్తిగా మనకి వెనక్కి పాకుంటూ వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా అంటే ముందు ఏం జరుగుతుంది, మంటల్లో చిక్కుకున్నారు చాలామంది, అక్కడ మంటలు చెలరేగాయని చెప్పారు. దీంతో అక్కడ అప్రమత్తమైన కొందరు ఈ ట్రైన్కి సంబంధించి చైన్ లాగారు, అంటే ఒక ఇండికేషన్ బెల్ మోగింది. దీంతో ఆ పుష్పక ఎక్స్ప్రెస్ ఆ పైలట్ ఒక్కసారిగా దాన్ని నిలుపుదల చేశారు. ట్రైన్ నిలుపుదల చేసిన తర్వాత ఈ వదంతి ఏదో పూర్తిగా అన్ని కంపార్ట్మెంట్లకు వ్యాపించడంతో కంపార్ట్మెంట్ల నుంచి ఒక్కొక్కరుగా దూకడం ప్రారంభించారు. అంటే ఎవరికి వాళ్ళు ప్రాణాలు రక్షించుకోవడం కోసం అందులో ఉండే సామాన్లని మిగతా అన్నీ విడిచిపెట్టి పిల్లలతో పాటు కుటుంబాలతో పాటు కిందకి దూకడం ప్రారంభించారు. ప్రధానంగా జనరల్ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మనకి చాలామంది కనిపిస్తున్నారు. వాళ్ళకుండే భుజాలను లగేజీలు తగిలించుకొని ఆ ట్రాకుల పైన దూకిన అయితే మనకు కనిపిస్తున్నాయి. దీంతో రెండు వైపులా ట్రైన్కి సంబంధించింది అటు ట్రైన్ వెళ్తున్న ట్రాక్లోన కుడివైపుకి కొందరు దూకారు, ఎడవైపు కొందరు దూకారు. ఎడవైపు ఒక పూర్తిగా ఒక కల్వర్ట్ లాంటి బాగా ఉండడంతో అక్కడ కిందికి జారిపడ్డారు. కొందరు ఆ నీటిలో దిగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొందరు దూరంగా ప్రాణాలు రక్షించుకోవడం కోసం దూరంగా వెళ్ళిపోయిన దృశ్యాలు ఉన్నాయి. కానీ ఈ కుడివైపు దూకిన వాళ్ళు, ఎడవైపు దూకిన వాళ్ళు కొంత చిన్న గాయాలతో బయటపడినా, ఎడమవైపు కుడివైపు దూకిన వాళ్ళు సరిగ్గా ట్రాక్ వైపునే దిగారు. వాళ్ళు ఆ దిగడంతో ఎదురుగా వస్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్, ఎందుకంటే కర్ణాటక నుంచి వస్తున్న ఎక్స్ప్రెస్ వేగంగా వస్తుంది. నిజంగానే ఆ డ్రైవర్కి ముందు స్టేషన్ ఏదైతే ఉందో పరండా రైల్వే స్టేషన్కి ముందు సమాచారం అందిందా, లేకపోతే నిజంగా సమాచారం అందింటే ఆ ట్రైన్ నిజంగా నిలిపిచేసి ఉండేవారు. కానీ ఆ సమాచారం అంది ఉండకపోవడం వల్ల, కమ్యూనికేషన్ లోపం వల్ల ఆయన దూసుకొచ్చాడు. వీళ్ళంతా కూడా ట్రాక్ పైన దూకిన వాళ్ళు
ఏదైతే పుష్పక్ ఎక్స్ప్రెస్ రైల్లో ఏం జరుగుతుందనేది ప్రధానంగా గుర్తిస్తున్నారు తప్పించి ఎదురుగా వస్తున్న రైలు వస్తుందనే సంకేతం కానీ లేకపోతే దీనికి సంబంధించిన కానీ ఎటువంటి గుర్తించకపోవడం వల్ల ముందుగా దూసుకొచ్చి ట్రైను ముందుగా ఉన్న వాళ్ళు కొందరు తప్పుకున్నారు, మిగతా వాళ్ళ నుంచి దూసుకుని ట్రైను వెళ్ళిపోయింది. దీంతో ఇప్పటికీ 8 మంది ఆ స్పాట్లో అవయవాలు తెగిపడడంతో పాటు హృదయ విదారకంగా చూడడానికి కూడా ఆ దృశ్యాలు భయానకంగా మనకు కనిపిస్తున్నాయి. ఇటువంటి దృశ్యాలు ఉన్నాయి. మిగతా వాళ్ళు చిన్న చిన్న గాయాలతో బయటపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రాథమికంగా 20కి పైగా ఎక్కువ మంది ఇందులో క్షతగాత్రులు అయ్యారనేది మాత్రం అక్కడ కనిపిస్తుంది. వీళ్ళంతా అంటే ఆసుపత్రికి తరలించిన తర్వాత వాళ్ళు బ్రతుకుతారనే ఆశతోనే చాలామంది చూస్తున్నారు. కానీ ప్రాథమికంగా ఉన్న సమాచారంలో 8 నుంచి 10 మంది చనిపోయారనే సమాచారం అయితే ముందుగా ప్రాథమికంగా మనకి కనిపిస్తుంది. మిగతా వాళ్ళు అంటే వీళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లి వాళ్ళకి చికిత్స చేసిన తర్వాత ఆ ప్రయత్నాల్లోనే రైల్వే ఉంది ప్రధానంగా. కానీ ఇప్పుడు జరగాల్సిన సిచ్యువేషన్లోన నిజంగా మంటలు పుష్పక్ ఎక్స్ప్రెస్లో వ్యాపించిన తర్వాత దాన్ని నిజంగా వ్యాపించాయా లేకపోతే వదంతులు వ్యాపించారా, ఎవరు వ్యాపించేశారు, ఎక్కడ ముందు దీన్ని ట్రైన్కి చైన్ లాగారు, ఎందుకు ఎంత దూరంలో ఆపాల్సి వచ్చింది, నిజంగా లోకో పైలట్ ఆపిన తర్వాత ముందుగా ఉండే పరండా రైల్వే స్టేషన్కి సమాచారం అందించారా లేదనేది కూడా ఇలాంటి అనేక అంశాలు, సాంకేతికపరమైన అంశాలు లేకపోతే మానవ తప్పిదానికి సంబంధించిన అంశాలని చూడాల్సిన ఉంది. కదా ముందుగా ఏదైతే ప్రమాదం జరిగింది కాబట్టి ప్రమాదం జరిగిన తర్వాత ఇందులో క్షతగాత్రులు ఉన్న అనేక మందిని ఇప్పుడు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం ఉన్నారు. ముందుగా అక్కడ పరండా రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఉండే గూడెవాసులు కావచ్చు లేకపోతే జల్గావ్ సంబంధించిన గ్రామ ప్రజలు కావచ్చు ముందు వీళ్ళు ప్రధానంగా స్పందించారు. వీళ్ళంతా ఇక్కడ నుంచి తీసుకెళ్లి వాళ్ళని ఆసుపత్రికి స్థానికంగా ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. గణేష్, అక్కడ చూస్తూ ఉన్నాము మనము ఈ ఎక్స్ప్రెస్లో పుష్పక్ ఎక్స్ప్రెస్లో ఎవరైతే ప్రయాణిస్తూ ఉన్నారో ప్రతి స్టేట్ నుంచి కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి ఎవరైతే అక్కడ క్షతగాత్రులు కానివ్వచ్చు, అక్కడ బాధితులు కావచ్చు, ఎవరైతే ప్రమాదంకు గురయ్యారు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళ ప్రాంతానికి చేరవేయడానికి ఏదైనా టీం ఏర్పాటు చేశారా? ఇప్పటికే రైల్వే శాఖ దీనిపైన స్పందించింది. ఎందుకంటే దగ్గరలోనే ఉంది కాబట్టి పరండా రైల్వే స్టేషన్ అక్కడ నుంచి ఆ రైల్వే సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు హుటాహుటిన ఈ ప్రాంతానికి అక్కడ చేరుకున్న తర్వాత ముందుగా క్షతగాత్రులై రైల్వే ట్రాక్ల మీద చిన్న భిన్నంగా పడిన వాళ్ళని ముందు అక్కడి నుంచి వాళ్ళని దగ్గరలో ఉండే ఆసుపత్రికి అంటే జలగావ్ ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. కొందరు పరండాలో ఉండే ఆసుపత్రికి కూడా దీన్ని ఏదైతే చిన్న భిన్నంగా పడి ఉన్నారో క్షతగాత్రులై ఉన్నారో వీళ్ళంతా ప్రయాణికుల్ని ముందుగా అక్కడి నుంచి తరలిస్తున్నారు. దీన్ని వాళ్ళ చికిత్స అనంతరం అంటే ముందుగా ఈ చనిపోయిన బాడీలను అయితే ఇంకా చూస్తున్నాం. ఈ నిజంగానే వాళ్ళని ముక్కలుగా అయిపోయిన మనకి మృతదేహాలు మనకు కనిపిస్తున్నాయి. ఇవి చూస్తుంటేనే ఒక భయాందోళన కలుగుతుంది. వీళ్ళందరినీ ముందు అక్కడి నుంచి తీయడానికి ముందు ఎవరైతే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారో ప్రాణాలతో ఉన్నారో చాలామంది క్షతగాత్రులయ్యి చాలామంది అవయవాలు కోల్పోయిన వాళ్ళు కూడా అక్కడ ఆ ట్రాక్ల పైన మనకి ప్రత్యక్షంగా మనకి ఆ దృశ్యాల్లో మనకు కనిపిస్తున్నారు. వీళ్ళందరూ ముందుగా ఆసుపత్రికి తరలించడానికి మాత్రం రైల్వే శాఖ ఇప్పుడు హుటాహుటిన తీసుకుంది. మిగతా దగ్గరలో ఉండేది ఇప్పటికే మహారాష్ట్రకి సంబంధించిన మెయిన్ ముంబైకి సంబంధించిన కమ్యూనికేషన్ అంది రైల్వేకి సంబంధించింది. అక్కడి నుంచి వాళ్ళంతా ఇక్కడ హుటాహుటి తరలించిన తర్వాత ముందుగా రైల్వే దాంట్లోకి వాళ్ళకి ఆల్టర్నేటివ్ అంటే ఆ ట్రైన్లో ఉండిపోయిన వాళ్ళు కావచ్చు. ఇప్పుడు ఏదైతే నా బెంగళూరు ఎక్స్ప్రెస్ కర్ణాటక వెళ్తుందో అది కూడా కొంత దూరం వెళ్ళిన తర్వాత దాన్ని నిలుపు చేసినట్లుగా ఒక సమాచారం అందుతుంది. ఈ ఎక్స్ప్రెస్లో దీన్ని ఇక్కడ ఉన్న తర్వాత దీన్ని అక్కడ ఉండి కొంత సమాచారం తీసుకొని ఈ ముందు ఏదైతే పుష్పక్ ఎక్స్ప్రెస్లో ఉన్న వాళ్ళు అందరినీ ఆల్టర్నేటివ్ అంటే అక్కడ ఉండే వాళ్ళని అక్కడి నుంచి ట్రైన్ అక్కడి నుంచి ముందుకు మూవ్ చేస్తారా లేకపోతే ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఏర్పాట్లు చేస్తారని చూడాల్సిన అవసరం ఉంది. ముందుగా ఏదైతే క్షతగాత్రులు అయి ఉన్నారో వీళ్ళందరూ ప్రాణాలతో గుట్టుమిట్టాడుతున్నారో వీళ్ళందరినీ ప్రాథమిక చికిత్స కావచ్చు లేకపోతే ఆసుపత్రిలో చేర్చి వీళ్ళకి ఇన్పేషెంట్గా చికిత్స కావచ్చు ఇది చేసే పనులనే ఇప్పుడు రైల్వే శాఖ మిగతా అధికారులు స్థానికంగా ఉండే మహారాష్ట్రకు సంబంధించిన మిగతా అధికారులు కావచ్చు అక్కడ ఉండే కలెక్టర్లు కావచ్చు లేకపోతే అఫీషియల్స్ కావచ్చు మిగతా జల్గావ్ సంబంధించిన మిగతా అధికారులు కావచ్చు ఇందులోనే పూర్తిగా నిమగ్నమై ఈ ఏదైతే యుద్ధ ప్రతిపనే చర్యలు చేస్తున్నారు. గణేష్, మీరు అన్నట్టుగా ఇప్పుడు కమ్యూనికేషన్ లోపం అయి ఉంటే కనుక ఒకవేళ రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి మిస్కమ్యూనికేషన్ ఒకవేళ సిగ్నల్ లోపం అయి ఉండొచ్చు, ఇంకేదైనా టెక్నికల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. ఇది కనుక జరిగితే ఒకవేళ వీళ్ళకి సమాచారం అందక ఒకవేళ స్పీడ్గా వెళ్ళినట్లయి ఈరోజు ఇంత 20 మంది బారిన పడిపోవడం మృత్యువాత పడ్డం అనేది మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి ఇంకేదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఇంతకు ముందు కూడా మనం చూస్తున్నాము రకరకాల ఇన్సిడెంట్స్ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి, వేల మంది లక్షల మంది ఎన్నో దేశాల నుంచి స్టేట్స్ నుంచి వస్తున్నారు ఇట్లా ప్రాణ భయంతో బతుకుతున్నటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్లీ రైల్లో ఎక్కినామంటే ఖచ్చితంగా ఇంటికి చేరుకునే వారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నమ్మకం అనేది లేదు. ప్రజెంట్ దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా మరి?
ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు రెండు విధాలుగా మనం దీన్ని చూడాల్సి ఉంది. జరిగిన ఘటన నిజంగా జరిగిందా, ఎంత తీవ్ర స్థాయిలో జరిగింది, ఎక్కడదే పుష్పక ఎక్స్ప్రెస్లో జరిగిన ఘటన అంత తీవ్ర స్థాయిలో జరిగిందా, అంటే అంత మంటలు వ్యాపించి అందులో ఉండే ప్రయాణికులు చనిపోయే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి, లేదంటే దీన్ని వదంతులుగా వ్యాపించి దాన్ని ప్రాణభయంతో చాలామంది వెనక్కి రావడం, ఆ తర్వాత దాన్ని ట్రైన్ నిలిపివేయడానికి చైన్ లాగడం, ఆ ఇండికేషన్తో అక్కడ ఆ పుష్పక ఎక్స్ప్రెస్ పైలట్ అసిస్టెంట్ పైలట్ దాన్ని నిలిపివేయడం, ఇదంతా ఒక ఇదైతే అంటే నిజంగా ఆ తీవ్ర స్థాయిలో ఘటన జరిగిందా లేదా, లేకపోతే ఆ వదంతుల వల్ల నిజంగా వాళ్ళు ఆ ట్రైన్ దూకి వెళ్ళిపోయారా, అయితే చిన్న మంటలకే అక్కడ భయపడి ఈ విధమైన ఘటన జరిగిందా అని చూడాల్సింది ఒకటైతే, రెండో వైపు ఒకసారి పుష్పక ఎక్స్ప్రెస్ నిలుపు చేసి ఈ విధంగా ఈ సిచ్యువేషన్ జరుగుతున్న తర్వాత ఆ దగ్గరలో ఉన్న పరండా రైల్వే స్టేషన్కి నిజంగా కమ్యూనికేషన్ ఆ లోకో పైలట్ అందించాడా లేదా, ఎందుకంటే నిజంగా ప్రాథమికంగా అందించాల్సిన అవసరం ఉంది. ఏదైతే జలగావ్ దాటిన తర్వాత సమీపంలో పరండా రైల్వే స్టేషన్ సమీపంలో మేము ఇలాగ ఆగిపోయాం, చైన్ లాగారు కాబట్టి మేము దీన్ని ట్రైన్ నిలుపు చేసాం, చాలామంది ఇక్కడ నుంచి ట్రైన్ దూకి ఆ పట్టాలపైకి వెళ్ళిపోయి ఉన్నారు, చాలామంది దిగుతున్నారనే ఒక కీలకమైన సమాచారాన్ని అక్కడ ఆ పైలట్ లోకో పైలట్ ఆ పరండా రైల్వే స్టేషన్లో ఉండే అధికారులకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎందుకంటే కమ్యూనికేషన్ సిస్టమ్ రైల్వేలో చాలా విస్తృతంగా ఉంటుంది, ఎక్కడ చిన్నది ఆగినా సరే. మరోవైపు ఆ రైల్వే స్టేషన్లో ఉండే సిచ్యువేషన్లో, ఎందుకంటే ఒక రైలు సమీపానికి చేరుతుందంటే పరండా రైల్వే స్టేషన్ కావచ్చు లేకపోతే మిగతా రైల్వే స్టేషన్కి చేరుతుంటే ఆ ట్రైన్ ఎంత వేగంతో వస్తుంది, ఎక్కడ ఉంటుంది, ఆ మార్కింగ్ అనేది క్లియర్ కట్గా వాళ్ళకి ఉండే ఆ సిగ్నల్ ఆ సిస్టంలో వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆగితే ఆగినట్టు, అంటే ఒక్కసారిగా ఆగితే ఎందుకు ఆగింది అనే కమ్యూనికేషన్ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి కమ్యూనికేషన్ చేయడానికి కూడా ఒక విస్తృతమైన అవకాశం అయితే ఉంటుంది. ఈ రెండు అంటే స్టేషన్ నుంచి వీళ్ళకైనా కమ్యూనికేషన్ లేదా, లేకపోతే ఈ లోకో పైలట్ ఇక్కడ నుంచి ఆ పరండా రైల్వే స్టేషన్లో ఉన్న అధికారులు కావచ్చు, మిగతా వెనకుండే ఏదైతే జలగావ్ రైల్వే స్టేషన్ వెనకుండే సమాచారం కావచ్చు ఇచ్చారా లేదనేది ప్రాథమికంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇచ్చి ఉంటే ఎదురుగా వస్తున్న ఏదైతే కర్ణాటక వెళ్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ ఆ లోకో పైలట్కి వీళ్ళు సమాచారం ఇచ్చారా, ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు పరండా రైల్వే స్టేషన్లో ఇటువంటి ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగవనేది ఇప్పుడు ప్రాథమికంగా అందుతున్న సమాచారం. నిజంగా ఆగకపోతే వెళ్తున్న వాటికి కూడా ఇటువంటి కమ్యూనికేషన్ ఇచ్చి ఆ పరండా రైల్వే స్టేషన్ ఆపాల్సిన అవసరం ఉంది. మరోవైపు పరండా రైల్వే స్టేషన్లో ఆగి అక్కడ బయలుదేరిన తర్వాత అయినా సరే ఆ సిగ్నల్ పాయింట్లో ఆఫ్ చేయడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. కానీ ఇలాంటి కమ్యూనికేషన్ ఏదైనా లోపం ఉందా లేదనేది ఖచ్చితంగా అధికారులు ఈ విచారణలో తేలాల్సిన అవసరం ఉంది. ఇది చిన్న ఘటనగా చూడాల్సిన అవసరం లేదు, చాలా పెద్దగా, అంటే మహారాష్ట్రలో జరిగిన అతిపెద్ద ఘోర ప్రమాదంగా. ఎందుకంటే అటు సిగ్నలింగ్ లోపం కాదు, మరోవైపు ట్రైన్లు ఢీకోలేదు, లేకపోతే సిగ్నలింగ్ లేకపోతే మిగతా రైలు ట్రాక్ తప్పలేదు, ఇలాంటి సాంకేతికపరమైన కానీ లేకపోతే మానవ తప్పిదమైన లోపాలు లేకుండానే ఇప్పుడు దాదాపు 8 మందికి పైగా చనిపోయారు, 20 మందికి పైగా మృతులు ఉండే అవకాశం ఉంటుందనేది ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. కాబట్టి దీని లోపంలో ఇప్పుడు ఈ జరిగిన ఘటనలో వీళ్ళందరినీ క్షతగాత్రులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళని రక్షించే ప్రయత్నంతో పాటు ఇప్పుడు జరిగింది మీరు చెప్పినట్టు ఏదైతే ఆ రైల్వే కమ్యూనికేషన్లోన అంటే పుష్పక ఎక్స్ప్రెస్ లోకో పైలట్ నిజంగా సమాచారం ఆ ముందు ఉండే స్టేషన్కి అందించాడా, లేకపోతే వెనకుండే జలగావ్ రైల్వే స్టేషన్కి ఏమైనా అందించాడా, లేకపోతే పరండా రైల్వే అధికారులు దీన్ని గుర్తించారా లేదా, గుర్తించిన తర్వాత ఎదురుకొస్తున్న ఏదైతే కర్ణాటక వెళ్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ ఆ లోకో పైలట్కి సమాచారం ఇచ్చారా, నిజంగా ఇచ్చిన తర్వాత ఆ లోకో పైలట్ దీన్ని రిసీవ్ చేసుకోకుండా మూవ్ అయ్యాడు అనేది, ఇలాగ అనేక అంశాలు తేలాల్సిన అవసరం ఉంది. ఏదైనా ముందుగా ఈ జరిగిన ఘటన నుంచి వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తే తప్ప దీనిపైన సమగ్ర విచారణ జరిపి దానిపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మామూలుగా రైల్వే శాఖలోనే ఇటువంటి వాటిపైన చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. దీనిపైన క్షుణ్ణంగా ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, సీసీ కెమెరాల వ్యవస్థ పెరిగింది, సిగ్నలింగ్ వ్యవస్థలో అనేక అతిపెద్ద సాంకేతిక విప్లవమే జరుగుతుంది రైల్వేస్లోన. అందుకని ఎక్కడ ఏ చిన్న లోపం జరిగినా సరే తెలుసుకునే అవకాశం ఉంది. మరోవైపు రైళ్లలో అంతకుముందు కంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు అన్నింటిలో కూడా సీసీ కెమెరాల వ్యవస్థ ఇప్పుడు చాలా చోట్ల ఏర్పాటు చేసి ఉంచారు. ఇటు చిన్న అంటే పాసింజర్ రైలు లాంటి చోట లేకపోయినా మిగతా ఎక్స్ప్రెస్ నుంచి చాలా సూపర్ ఫాస్ట్ వరకు అనేక చోట్ల ఎక్కడో చోట లోపల కూడా ఇన్సైడ్ కూడా సీసీ కెమెరాలు ఉండే వ్యవస్థ ఉంది. కాబట్టి నిజంగా ఏదైతే పుష్పక్ ట్రైన్లో జరిగిన ఏదైతే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. దీంతో పాటు ఎక్కడ లోపం జరిగింది అనేది తెలుసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. లోపంగానే జరిగితే దీనిపైన ఒక చర్యలు తీసుకునే అవకాశం స్పష్టంగా ఉంటుంది. థ్యాంక్ యూ గణేష్. మహారాష్ట్రలో జల్గావ్ జిల్లా పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు ప్రమాదం సంభవించింది. ఇటీవల కూడా చూస్తున్నాము రైలు ప్రమాదాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. తాజాగా చూసుకుంటే కనుక మరో రైలు ప్రమాదం సంభవించింది. జల్గావ్లోని పరాడా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సో ప్రమాదవశాత్తు పుష్పక్ ఎక్స్ప్రెస్ రైల్లో మాత్రం మంటలు వ్యాపించడంతో పలువురు ప్రయాణికులు మరణించారని చెప్తున్నారు. బట్ కానీ అక్కడ ఇన్ఫర్మేషన్ అందిన ప్రకారం అయితే ఫైర్ అలారం
మోగడంతో భయపడి అక్కడ ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ట్రైన్ నుంచి బయటికి దూకడం అనేది జరిగింది. మొత్తానికి అక్కడ ఫైర్ జరిగిందో లేదో అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. సో దాని తర్వాత అక్కడ ప్రయాణికులు దూకేసిన వెంటనే బెంగళూరుకి వెళ్తున్నటువంటి రైలు ఇన్ఫర్మేషన్ అక్కడ కమ్యూనికేషన్ లోపం అవ్వచ్చు, టెక్నికల్ ఇష్యూస్ అవ్వచ్చు, అది తెలుసుకోకుండా రైల్వే దూసుకెళ్లడంతో అక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అప్రాక్సిమేట్గా ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం 20 నుంచి 25 మధ్యలో ప్రాణాలు విడిచినట్టుగా తెలుస్తోంది. ఇంకొంతమందిని అక్కడ క్షతగాతులను అందరూ కూడా అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి రెస్క్యూ టీమ్ అవ్వచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు అవ్వచ్చు, అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా వచ్చి ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళని కూడా వారి నివాసంలో ఉన్నటువంటి చోటికి తరలించే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తూ ఉన్నారు.